నమస్తే. మీరేం చేస్తున్నారు? నేను డ్రైవర్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మాకైతే అన్నీ బాగా చూసి లక్షణంగా ఉన్నాయి. ఆయన పెట్టిన పథకాలు ఎలా ఉన్నాయంటే మాకు అన్ని ఇల్లు వచ్చినది, మా పెన్షన్ వస్తున్నది, వాలంటీర్ ఉద్యోగం ఇచ్చినాడు, అన్నీ బాగా ఇచ్చినాడు మాకు. చంద్రబాబు పింఛన్ రాకుండా అడ్డుకున్నారు అంటున్నారు, అది నిజమే అంటారా? నిజమే, అది వాస్తవమే. అదే ఎందుకు ఇలా అడ్డుకున్నారు అంటారు? ఇట్లా వాలంటీర్లు పెట్టి అందరూ ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నారని అడ్డుకున్నాడు. ఇప్పుడు ఈరోజు అందరూ చూడండి, ఇక్కడ చూడండి పెన్షన్లకు పోతున్నారు. కెమెరా అక్కడ పెట్టినాను. అందరూ పెన్షన్లకు పోయి ఇప్పుడు ఆటోలకు పోయి పెన్షన్ తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు ఇంకా ఇళ్ళకి రాలే, ఇంకా అందరూ అక్కడే ఉన్నారు. ఇలా చేస్తే చంద్రబాబుకి ఏమొస్తుంది అంటారు? ఏమొస్తుందో ఆయన కిరీటం వస్తుందో ఏమో తెలదగిని. జగన్ అన్నిటికీ అడ్డుకుంటున్నాడు. మరి సార్ జగన్ ని ఓడిపించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ కలిసి వస్తుంది కదా, దానివల్ల జగన్ గారు గెలుస్తారు? వాళ్ళ ముగ్గురు వల్ల ఏమీ కాదు, గెలిచేది జగనే. అది పక్కా జగన్, పక్కా జగన్. వాలంటరీ వ్యవస్థ లేకుండా పోతే ఇంకా మన రాష్ట్రం లేదనిపిస్తున్నది. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉన్నది. చంద్రబాబు గెలిస్తే రాష్ట్రం డెవలప్ బాగా చేస్తా అంటున్నారు. ఏం చేసేదే? ఇంతకుముందు చేస్తే మాఫీలు చేస్తే పసుపు కుంకుమని చెప్పి 10,000 వేస్తే, అంతేకి నువ్వేమి మాఫీ చేయలేదే? రుణమాఫీ డ్వాక్రా వాళ్ళకి అందరికీ రుణమాఫీ చేస్తా అంటే ఎక్కడ చేసినావు? ₹1 చేయలే. పసుపు కుంకుమని చెప్పి 10,000 వేసినావు. మరి ఈసారి జగన్ గారు గెలిస్తే రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తారనుకుంటున్నారు? రాష్ట్రాన్ని ఇప్పుడుకి చేసిండే దానిపైన ఇంకా రాష్ట్రం మీద పడతాడు. ఇప్పుడు ప్రజల మీద పడినాడు, ఇంకా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. ఇంకా రాష్ట్రాన్ని ఇప్పుడు జగన్ గారు సంబంధించి జగన్ గారు పోటీగా నిలబడుతున్నారు కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది? అది ఆమెది అయిపోయా, వీంది అయిపోయా, అంతే. అంటే ఓట్లు అంటారా? ఇక్క ఓటు కూడా చెల్లదు. ఖచ్చితంగా గెలుస్తాడు. 175 వస్తాయి పక్కా. మాకు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు సూపర్ గా ఉన్నది. ఖచ్చితంగా. వాలంటీర్ వ్యవస్థ బాగుంది. వాళ్ళు ఏముంది పాపం, నిద్ర లేసి సోషల్ సర్వీస్ అనుకో, వాళ్ళకు పోతారు, నిద్ర లేసనే 50 ఏళ్ళు సర్వీస్ చేస్తారు. పెన్షన్కి 5 గంటలకే తలుపు తట్టి వాళ్ళు పాపం పెన్షన్లు ఇస్తున్నారు. చాలా వరకు కూడా వాలంటీర్ వ్యవస్థ అయితే బాగానే ఉంది. మరి ఈసారి జగన్ ఓడించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్ గారు గెలుస్తారు, ఓడిపోతారా? దానివల్ల ఇంకా ప్లస్ పాయింటే జగన్కి. ఎంత అంటే 3 పార్టీలు కలిసి, ఇప్పుడు అంత ఇది ఉండేవాడు ఒక పార్టీనే చంద్రబాబు రాయాలి, అతడు గెలవలేకనే అన్ని పార్టీలు కలుపుకుంటున్నాడు. కాబట్టి సంక్షేమ పథకాలే అర్థం వల్ల ఆయన గెలిపిస్తాయి. మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. రూరల్ పైన, అర్బన్ పైన, రూరల్లో ఎక్కువ మంది స్వచ్ఛందంగా వస్తున్నారు. మీటింగ్లు కూడా మనం ఏం పిలవటం లేదు, ఏం లేదు, స్వచ్ఛందంగా వస్తున్నారు. పబ్లిక్ టాక్ బాగుంది, చాలా బాగుంది. రూరల్ ఏరియాలో చాలా బాగుంది. మరి ఇప్పుడు జగన్ గారి సొంత చెల్లెలు ఇప్పుడు జగన్ గారికి పోటీ నిలబడుతున్నారు కదా, మీరేమంటారు? అది పార్టీ పరంగానే మేము అంతా అనుకుంటాం, కానీ అది ఆమె కాంగ్రెస్ పార్టీ, మాది వైసీపీ పార్టీ. ఆమె పార్టీ ఆమెది, మా పార్టీ మాది, అంతే తప్ప కానీ ఏముండదు. మరి జగన్ గారి పరిపాలన ఏముండలేదు, 3 రాజధానులు 1 రాజధాని తీసుకురాలేదు అంటున్నారు కదా. అంటే డెవలప్మెంట్ కోసం 3 రాజధానులు అయితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నారు. ఇప్పుడు రాజధాని కాదు మనకు ముఖ్యం, డెవలప్మెంట్ ముఖ్యం. మనకి డెవలప్మెంట్ ఎట్లా ఉంది, గత 5 సంవత్సరాలు ఎలా ఉంది? ఒక మంచి పని చేశాను చంద్రబాబు నాయుడు మా గవర్నమెంట్లో, ఈ సంవత్సరం ఒక మంచి పని చేశాను అని ఎక్కడైనా ఉందా? మీరే చెప్పండి. ఇప్పుడు ఈ 5 ఏళ్ల గవర్నమెంట్లో ఇండ్లకు ఇచ్చి పెన్షన్ ఇస్తున్నాడు, ఫీజు రిమెంబర్స్ ఇచ్చాడు, నాడు నేడు స్కూల్స్ చాలా బాగున్నాయి. సెకండ్, విదేశీ విద్యా దీవెన చాలా బాగుంది, స్కూళ్ళు బాగున్నాయి, అమ్మఒడి పథకం వేస్తున్నారు. రూరల్ ఒక విలేజ్ లేకన్నా వాళ్ళు చెప్పే అంత ఇది లేదు, చాలా బాగుంది. జగన్ చాలా బాగా మంచి మెజార్టీ. ఎలా ఇస్తాడు? 14 సంవత్సరాలు అతనే ఉన్నాడు, అప్పుడు ఇచ్చేంటి ఎవరు వద్దన్నారు? మనమేం వద్దాని లేదు, మేమైతే వద్దాని లేదు. అతను డెవలప్మెంట్ చేసి ఇస్తాననేది వేరు, ఇచ్చేది వేరు. 14 సంవత్సరాలు చంద్రబాబు చేసినప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? ఆ పరిపాలన ఏముంది, వాళ్ళ కార్యకర్తలకి ఇది మా ఏరియాలో కూడా 4 ఇండ్లు వచ్చాయి. మా సోమల హ్యాబిటేషన్లో 4 ఇండ్లు వాళ్ళ టీడీపీ కార్యకర్త 4 ఇండ్లు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కాలనీలు ఇచ్చారు. దాంట్లో పార్టీతో పరం లేదు, ఎలిజిబిలిటీ ఉంది, వానికి గృహాలంతా ఇచ్చారు.
మాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పరిపాలన ఎలా ఉందంటారు? ఆయన పరిపాలన చాలా బాగుంది ఈసారి ఎమ్మెల్యే గెలిపిస్తారా? అయ్యా. 100% అతడు దాదాపు 60-70 వేల మెజార్టీతో గెలుస్తాడు. ప్లస్ ఇక్కడ 30 సంవత్సరాల డెవలప్మెంట్ కంటే ఎక్కువ డెవలప్ అయింది మా పొంగనూరు కాన్స్టిట్యూషన్ అంతా. చాలా బాగుంది. మరి ఈసారి వైసీపీ గెలుస్తుందంటారా? ఏంది గెలుస్తుందా? 200% గెలుస్తుంది. 200% గెలుస్తుందని చెప్పే పనిలా, 200% గెలుస్తుంది. ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయంటారు? బహుశా నాకు 120 నుంచి 130 సీట్లు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గెలిపిస్తారా? 100% గెలిపిస్తాం, ఖచ్చితంగా. ఖచ్చితంగా గెలిపిస్తాం. మా మినిస్టర్ గారిని ఇంకా మంచి మెజార్టీతో గెలిపిస్తాం మేము. ఓకే, థాంక్యూ.